కూడా వాక్యము చదివించిన సోదరులకు ప్రభువును మనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి కొద్ది నిమిషాల పాటు పారంపర్యాచారము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఈ యొక్క పారంపర్యాచారము అంటే ఏమిటి? పారంపర్యాచారాన్ని పారాడోసిస్ అన్నాడండి. మూల భాషలో దాన్ని పారాడోసిస్, పారంపర్యాచారము లేకపోతే ట్రెడిషన్ అంటే ఒకరి నుంచి సమాచారము లేకపోతే పద్ధతులు, ఒక ఆచారము ఒకరి నుంచి మరి ఒకరికి అది అందజేయబడేదండి. ఒకరి నుంచి మరి ఒకరికి అలాగా ఆ క్రమాన అందజేయబడేది. ఒక తరం నుంచి లేకపోతే మరొక తరానికి కావచ్చు, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిగా అది అందించబడినప్పుడు అది అనేక కాలాల పాటు, సంవత్సరాల పాటు అది అది ఆచారంగా వస్తూ ఉన్నట్లుగా అది మనం చూస్తూ ఉంటాము. దాన్ని ట్రెడిషన్ అనుకోవచ్చు, లేకపోతే పారంపర్యాచారం అనుకోవచ్చు. ఆచారం అంటే కొద్ది సొసైటీకి వరకే ఉండేది. ఈ పారంపర్యాచారము లేకపోతే సాంప్రదాయం, పారంపర్యాచారం అంటే తరతరాలుగా అది వచ్చేదై దాన్ని జనాలు పాటించేదై ఉంటారు. అది పారంపర్యాచారం. అయితే ఈ పారంపర్యాచారంలో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ అండి. ట్రెడిషన్ దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రెడిషన్ మాత్రమే అది బ్యాడ్ కాదండి. పారంపర్యాచారం చాలాసార్లు మన గ్రంథంలో చూసుకున్నట్లయితే అది మనుషుల పారంపర్యాచారాల నిమిత్తం అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే పారంపర్యాచారం మాత్రమే అది బ్యాడ్ కాదు. దేవుడి నుంచి వచ్చినటువంటి పారంపర్యాచారం ఉంది, ట్రెడిషన్ ఉంది. దేవుడి ద్వారా అందజేయబడినటువంటి ట్రెడిషన్ ఉంది. మనుషులు దేవుని మాట కలిపినటువంటిది ఉంది. దేవుడి నుంచి అందజేయబడినటువంటి ట్రెడిషన్ మనం చూసినట్టుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు 11వ అధ్యాయంలో మనకు 2వ వచనం చదువుకున్నట్లయితే ఆయన ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా నాకు అందజేయబడింది. మనం ఒకసారి లేఖనాలు పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 11:2లో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక అవి అన్ని విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొలుచున్నారని ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో కట్టడలు అన్నాడు. కానీ దాన్ని మూల ఫుట్ నోట్స్ లో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడండి? ఫుట్ నోట్స్ లో దాన్ని ఏమన్నాడు? కట్టడలను. ఇంగ్లీష్ లో అయితే ఆర్డినెన్సెస్ అన్నాడు. ఇంగ్లీష్ లో ఈ కట్టడలు అనే చోట లేకపోతే పారంపర్యాచారం అనే చోట చాలా సార్లు కూడా ఇది ఒకే మూల పదం అండి. పారాడోసిస్ అనేటువంటి మూల పదాన్ని కనుక చూసినట్లయితే దీన్ని కట్టడములు అన్నాడు. అలాగే ఫుట్ నోట్స్ ఏమంటే పారంపర్యాలు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా, దేవుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా, లేకపోతే తర్వాత అపోస్తలుల ద్వారా, తర్వాత మొదటి శతాబ్దం క్రైస్తవులకు అందజేయబడినటువంటి కట్టడం లేకపోతే పారంపర్యాలు ఉన్నాయి. ఏది అంటే ఇక్కడ చూసినట్లయితే ఏ పారంపర్యం అంటే మీరు నన్ను అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఇదేంటి? అప్పగించినటువంటి కట్టడలు పారంపర్యాచారాలని జనులు గైకొనటం ఏంటంటే మెచ్చుకోవటం ఏంటి అంటే పారంపర్యాచారము అనేటువంటి పదము అది వాస్తవానికి తప్పైంది కాదు. ఎందుకంటే ఇది దేవుడి నుంచి వచ్చింది. కొన్ని పారంపర్యాచారాలు దేవుడి నుంచి వచ్చినవి ఉన్నాయి. పారంపర్యాచారం అంటే అర్థం ఏంటండి? ఒకరి నుంచి ఒకరికి అందజేయబడతాం. ఒకరి నుంచి ఒకరికి అందజేయబడతాం. మంచి ఇస్తారు, చెడు ఇస్తారు. అవునా? పారంపర్యంగా మంచి కట్టుబాట్లు వస్తాయి, చెడు కట్టుబాట్లు వస్తాయి. అలాగే దేవుడు కూడా ఇదిగోని ఇలాగ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడు అని చెప్పేసి దేవుడు ఒక జ్ఞాపకార్థంగా ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆజ్ఞ పాటించాలి, దేవుడి నుంచి దయచేయబడింది కనుక. మరి దేవుని చూసినట్లయితే అలాగా మనకి గ్రంథంలో కలిగిన తిమోతికి రాసిన పత్రికలో కూడా
తెలియజేస్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ యొక్క వచనాల్లోకి మనం వెళ్ళం కనుక చూసినట్లయితే పారంపర్యాచారాలు వాస్తవానికి అవి మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని వ్రాయబడినట్లు వేషధారులు మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమునకు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అనేకమైన ఉన్నాయి. ఈరోజు క్రీస్తు ప్రభువు ఏర్పరిచినటువంటి సంఘం ఒకటే ఉన్నప్పుడు కూడా ఇన్ని మత శాఖలుగా విడిపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క గ్రంథం ఒకటే అయినప్పటికీ, పరిశుద్ధులకి అప్పగించబడినటువంటి సమాచారం ఒకటే అయినప్పటికీ ఇన్ని రకాలైనటువంటి డివిజన్స్ ఎందుకున్నాయి, మత శాఖలు ఎందుకున్నాయి అంటే మనుషులు ఎవరికి ఇష్టానుసారంగా గ్రంథాన్ని వారు ఆలోచన చేశారు. ఎవరికి ఇష్టానుసారంగా గ్రంథాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, అన్వయించుకున్నారు, అనువాదం చేసుకున్నారు. కాబట్టి అనేకమైనటువంటి ఆచారాలు ఎవరో స్టార్ట్ చేసినటువంటి ఒక ఆచారం ఏమవుతుందంటే అది పారంపర్యాచారంగా కొనసాగుతుంది. ఒకరి నుంచి ఒకరు వాళ్ళు చేశారు కనుక ఖచ్చితంగా ఎలాగే చేయాలి. ఎన్ని పారంపర్యాచారాలు ఆచారాలు పితరుల నుంచి మీరు పాటిస్తూ ఉన్నారండి. పారంపర్యాచారమే పాటించేయి అన్ని చెయ్యడానికి అన్నిటి స్వతంత్రం ఉంది. మనకి కొన్ని స్వతంత్రం ఉన్నాయి, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు అంటాడు. అన్నిటి చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ అన్నివి చేయదగినవి కాదు. ఆ చేసేవి ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందా, క్షేమము అభివృద్ధి కలిగిస్తుందా, వాటిని పాటించాలి. కొన్ని న్యూట్రల్ ఉంటాయి, కొన్ని హానికరమైనవి ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా దేవుడి నుంచి ఇవ్వబడి అయితే పాటించవలసినటువంటి అవసరం ఉంది. చూసినట్లయితే వాస్తవానికి దేవుడు అబ్రహాం గారికి, ఇస్సాకు, నోవాహు, ఇలాగా తర్వాతగా యోబు గారు వీళ్ళందరూ కూడా బలి అర్పించారండి. అవునా? పితరుల కాలంలో బలి అర్పించారు. బళ్ళు వారికి అర్పించలేదు, కానీ వాస్తవానికి బళ్ళు దేవుడు కోరాడు. ఆ సమయంలో పాపపరిహార్థం కానీ దేవుడు ఏం చేశాడంటే బలిపీఠాన్ని కట్టించి వీళ్ళందరూ కూడా బలి అర్పించారు. అదేంటి? దేవుని యొక్క ఆజ్ఞ ఉందా అంటే వాటికి దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. కానీ తర్వాతగా కాలక్రమంలో ఏం చేస్తుంటే మనిషి ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే ఏదో కొత్తగా చేయాలి, దేవుని యొక్క వాక్యానికి ఏదో కొత్తగా చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా మనిషికి వస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యం నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞకి ఏది కలపకూడదో తీసివేయకూడదు, అపోస్తలుల బోధకు ఏది కలపకూడదు అది తీసివేయకూడదు. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే చేయాల్సినవి ఖచ్చితంగా చెయ్యరు. అసలు గ్రంథంలో చెప్పినటువంటి వాటిని దేవుని కొరకు చేస్తానని ఆలోచన చేస్తుంది ఎంతమంది అండి? ఆదివారం అనేది ఖచ్చితంగా పరిశుద్ధ దినము, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడికి పరిశుద్ధ దినము. ఇది ఒక పండగ అంటూ అన్నాడే. నిష్కపటమైన హృదయముతో పండగ ఆచరితు అన్నాడు. ప్రభు వల్ల ఎలా ఆచరించాలి? నిష్కపటమైనటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి జీవితంతో ఆ యొక్క ప్రభు వల్ల సమీపించాలి. ఆ పండుగను మనము ఆచరించాలి. ఒకప్పుడు అనేకమైనటువంటి పండుగలు వచ్చాయి. పస్కా పండుగ ఉంది, సుక్కోతు, అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయండి. తెలుసండి?
అనేకమైన పండుగలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఆ పండుగలు ఇచ్చినప్పుడు దేవుడు ఎలా చేయాలి, ఎలా ఆచరించాలో చెప్పాడు. పండుగలు ఇచ్చినప్పుడు ఎలా ఆచరించాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎలాంటి కూరగాయలు వండుకోవాలి, చేదు కూరలు ఎలా వండుకోవాలి, ఎప్పుడులాగా తినాలి, ఎప్పుడులోగా అంటే ప్రతిదాన్ని కూడా ఒక పద్ధతి దేవుడిస్తే, దాన్ని ఒక పండగ దేవుడిస్తే దాన్ని ఎలాగ ఆచరించాలో ఖచ్చితంగా చెప్తాడు. ఈరోజు నిబంధనలు మారినప్పుడు కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలోనే దాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉన్నారు. పాత నిబంధన నుంచి వాస్తవానికి ఎవరికి ఇవ్వబడింది? అది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. అయినప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే పాత నిబంధనని ఆచారంగా దాన్ని చేసేటువంటి వారుగా, కలిపి చేపేటువంటి వారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే మొదటి ఆ పితరుల కాలంలో చూసాం. పితరుల కాలంలో కూడా దేవుని యొక్క చిత్తానికి కలిపేటువంటి వారు ఉన్నారండి. అవునా? దేవుడు ఒకదాన్ని కోరుకుంటే మనుషులు ఇంకో దాన్ని తీసుకొచ్చారు. ఎవరండి? మొదట్లోనే ఉన్నారు. ఎవరో? ఏబేలు, కయీను. దేవుడు కోరుకునేటువంటి అర్పణ అంటే దేవుని చిత్తం అండి. దేవుడు కోరుకునేటువంటి అర్పణ అంటే దేవుని చిత్తం ఒకలాగా ఉంటే, దేవుని చిత్తానికి అనుకూలంగా కాకుండా తన ఇష్టానుసారంగా అర్పణ అర్పించి దేవుడే అంగీకరించాలని కోరుకున్నాడండి. కానీ దేవుడు అంగీకరించాడా? అంటే దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు చేరిస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. మనుషులు కూడా ఎప్పుడు ఏం చేస్తారు? దేవుని చిత్తానికి కలపటానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తానికి దేవుడు కోరని దాన్ని దేవుని కొరకు చేస్తానని అనకూడదు. అలాగే అక్కడ కయ్యూను చూసినట్లయితే వాస్తవానికి ఏం చేశాడు? దేవుని చిత్తానికి కలపటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించాడంటే దేవుడు దాన్ని అంగీకరించలేదు. అలాగే అందుకే కయ్యూను దుష్టుని సంబంధి అంటాడు. మీరు కయ్యూని వంటి వారై ఉండరాదు అంటాడు. అనేక సందర్భాల్లో కూడా కయ్యూను దుష్టుడు అంటే ఎవరండి? అపవాది. అపవాది అంటే ఎవడు? సాతాను. కయ్యూను దుష్టుని సంబంధి అంటే దేవుని చిత్తం కాని దాన్ని దేవుని కొరకు చేసేటువంటి వాడు, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి కలిపేటువంటి వాడు, దేవుని చిత్తానికి అనుకూలంగా నడిచేటువంటి వాడు కాదు. ఈరోజు అనేక మంది కూడా ఆ దుష్ట సంతానంగా ఉంటున్నారు. పారంపర్యాచారంగా ఒక రకంగా చెప్పాలంటే కయ్యూను చేసినటువంటి దుష్టత్వాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉన్నారు. అంటే కయ్యూను అందించాడా? ఆయన దుష్టత్వాన్ని అందిపుచ్చుకున్నారు పారంపర్యంగా. అవునా? పారంపర్యంగా ఆయన దుష్టత్వాన్ని అందిపుచ్చుకున్నారంటే ఆయన చేసేటువంటి చెడు క్రియలు చేసేటువంటి వారు ఎవరిని అంటున్నారు? కయ్యూనుతో పోలుస్తున్నారు. అవునా? కయ్యూనుతో పోలిస్తే అందుకే కయ్యూను దుష్టుని సంబంధి మీరు వాళ్ళలాగా ఉండొద్దు అన్నాడు. అంటే పారంపర్యాచారంగా మంచి బుద్ధులు వస్తాయి, చెడు బుద్ధులు వస్తాయి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు. కొంతమంది సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అంటే వారసత్వంగా ఏమొస్తుంది? వారసత్వంగా పిల్లల నుంచి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, ఇంకేదో సంపదలు వారసత్వంగా వస్తూ ఉంటాయి, పిల్లలకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇది కూడా తల్లిదండ్రులు అమ్మ నా పెళ్లి కొడుకు ఇచ్చిన చీర ఇది నువ్వు వాడాలి, లేకపోతే నాకు ఉన్నటువంటి నగలు నీకు, లేకపోతే నాకు ఉన్నటువంటి ఆస్తి మీకు, పిల్లల నుంచి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అలాగే వారసత్వంగా అనేక మందికి చెడు బుద్ధులు కూడా వస్తూ ఉంటాయండి. సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అంటే సర్పతంత్రం సాతాను సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే, సాతాను పరిశీలు శాస్త్రులు సాతాను సంబంధించినటువంటి ఆచారాలు చేస్తూ ఉంటుంటే, వారు పనులు చేస్తూ ఉంటే సర్ప సంతానం అనేసాడు. అంటే వారి యొక్క ఆలోచన ప్రకారం, దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా సాతాను యొక్క ఆలోచనని అందిపుచ్చుకొని పారంపర్యాచారంగా పనులు చేస్తారు. చూసారా? వారిని సర్ప సంతానం అన్నాడు, దుష్ట సంతానమా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి తర్వాత మన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో డివైన్ ట్రెడిషన్. డివైన్ ట్రెడిషన్ అంటే దేవుడి నుంచి అందజేయబడినటువంటి ట్రెడిషన్. మన కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూసాము ఒకటి. అవునండి. తర్వాత తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులను చేపట్టుడి. ట్రెడిషన్స్ అన్నాడు ఇంగ్లీష్లో.
మీకు బోధించబడిన విధులు అన్నాడు. తెలుగులో ఫుట్ నోట్స్ లో ఏమన్నాడు? పారంపర్యాలు. అంటే పారంపర్యమే ఈస్ నాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్. అంటే దేవుడి నుంచి కూడా అపోస్తలులకు అందజేయబడినటువంటి కొన్ని కట్టడలు ఉన్నాయి, ఆర్డినెన్స్ ఉన్నాయి, వాటిని కూడా పారంపర్యాలే అన్నాడు. అంటే పారంపర్యం అంటే ఒకరి నుంచి ఒకరికి సమాచారము, లేకపోతే ఆచారము, లేకపోతే విధులు, లేకపోతే కట్టడలు, ఇలాగా ఒకరి నుంచి ఒకరు అందజేయబడటమే ఇట్స్ కాల్డ్ పారాడోసిస్, ట్రెడిషన్, పారంపర్యము. తర్వాత దేవుడి నుంచి వచ్చినటువంటి చూసాము డివైన్ ట్రెడిషన్స్. అలాగే మనకు మ్యాన్మేడ్ ట్రెడిషన్స్ చూస్తున్నామండి. మ్యాన్మేడ్ అంటే మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు. దైవోపదేశములని బోధించుచు మీరు వ్యర్థం కాదు. సరే, మనిషి దేవుని యొక్క వాక్యానికి కనుక కలిపినట్లయితే దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క కట్టడలకు దేవుడి నుంచి వచ్చింది కాదు, కొంచెం ఇంప్రూవ్ చేద్దాము అని ఆలోచన చేశారనుకోండి, ఏమవుద్ది? ఒకళ్ళు అనుకున్నారు, ఎవరండి? కహాతీలు మోయాలి. దేని మోయాలి? మనసాన్ని ఎవరు మోయాలి? కహాతీలు మోయాలి. కానీ దావీదు గారు ఏమనుకున్నారంటే, కొంచెం బాగా చేద్దాం అనుకొని కహాతీలు కాలే కానీ ఎడ్ల బండి మీద ఎక్కిద్దాం అనుకున్నాడు. ఎడ్ల బండి ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం అది? వాస్తవానికి అన్యుల నుంచి చూశాడు. ఎందుకంటే అన్యులు ఏం చేశారంటే వాళ్ళు ఎడ్ల బండి మీద పంపించేశారు. ఎడ్ల బండి నుంచి వాస్తవానికి వేరే దేశంలో ఈ యొక్క దేవుని యొక్క మందసాన్ని తీసుకుంటే మాకు కలిసి వస్తాయి అనుకొని అన్యులు అనుకుంటే అక్కడ పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా వారి దేవత, దాగోని దేవత వీళ్ళందరూ పడిపోయినప్పుడు భయం వేసిపోయి వీళ్ళందరూ కూడా ఎడ్ల బండి ఎక్కడున్న ప్రదేశాన్ని పంపించేద్దాము, మన దగ్గర ఉన్న సేఫ్ కాదు, ఇది మనకుంటే మనకు కలిసి వస్తారు అని పెట్టుకున్నారు. ఇది గుడ్ లక్ష్యం అనుకున్నాను నేను. గుడ్ లక్ష్యం అంటే ఇది మన ఇంట్లో మనకు కలిసి వచ్చిందిరా, ఇది పెట్టుకోండి, ఉంగరం పెట్టుకొని కలిసి వచ్చింది. చూసారా? జాతక ఉంగరాలు, రాళ్ళు, రత్నాలు, ఇది కలిస్తే ఇది పెట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. లేకపోతే ఈ విగ్రహం తీసుకుని, బొమ్మ తీసుకుని దగ్గర పెట్టుకో, నీ జీవితమే మారిపోతుంది. అలాగే అమ్మో యుద్ధాల్లో గెలుస్తున్నారు, వెళ్ళిపోయి మందసాన్ని కనుక మన దగ్గర పెట్టుకుంటే మనకన్నీ కలిసి వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కలిసి రావడం కాదు, కానీ ఒక్కసారిగా దాగోని దేవత రెండుగా బద్దలైపోయింది. వారికి అన్ని తెగుళ్ళు వచ్చేసాయి. భయపడిపోయి ఇది మనకొద్దు, పంపించేద్దాం అనుకున్నారు. పంపించేద్దాం, నేను దగ్గర పంపించాక ఎడ్ల మంది పంపించారు. అది తిన్నగా వెళ్ళిపోయి దేశం వచ్చేసింది సరిహద్దులోకి. వీళ్ళు తెచ్చేసుకున్నారు, ఇశ్రాయేలు మంది తెచ్చేసుకున్న తర్వాత ఇక అంటే బహుశా దావీదు గారికి ఐడియా ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అంటే ఎడ్ల బండి మీద ఎక్కడి నుంచి అన్యుల నుంచి వచ్చింది. అంటే ఒకరు పాటించారు కనుక చాలాసార్లు కూడా మనం కూడా పాటిస్తాం. చాలా సాంప్రదాయాలు అన్యుల నుంచి అందిపుచ్చుకొని ఏం చేస్తామంటే అవి పారంపర్యాచారంగా పాటిస్తుంటారు. దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని దేవుని ఆజ్ఞకు కలిపేగా ఉంటాయి. వాస్తవంగా చూసినట్లయితే తర్వాతగా ఇక్కడ ఎడ్ల బండి మీద మోస్తూ ఉంటే ఎడ్ల బండికి నాకోను కాలం దగ్గర రాగానే ఏమైంది? కాలు జారింది. కాలు జారిందా? దేవుడు జారేలా చేశాడా? వాస్తవంగా నాకోను కలం అంటే చక్కగా దున్నటానికి వాటిని చక్కగా మంచిగా చేస్తారండి, మంచిగా చేస్తారు. కానీ అక్కడ రాగానే ఏమైందంటే ఎడ్ల కాలు జారింది. అదేమైపోయింది? పడిపోయింది. ఏమైంది? ఎట్లా పడిపోయిన తర్వాత పట్టుకోపోతుంటే పట్టుకోపోతుంటే ఏమైంది? అంటే దేవుని యొక్క ఉద్దేశానికి ఏం చేద్దాం అనుకున్నాడు? దేవుని యొక్క కట్టడలకు దేవునికి తెలీదా? నువ్వు పడిపోతుంటే నువ్వు పట్టుకో అవసరం లేదు, నీకు ఆజ్ఞ లేదు, నువ్వు పట్టుకోవడానికి నీకు అర్హత లేదు. దేవుడు ఎవరైతే చెప్పాడో ఖచ్చితంగా వారినే చేయవలసినటువంటి పని ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా కహాతీలో పోయాలా? నువ్వు దేవుని యొక్క నిబంధన మార్చడం నువ్వెవరు? ఎందుకంటే దావీదు దగ్గర దావీదు గ్రంథంలో చదవబడింది. ఒకసారి ఏముందో చదివి ఆయన నడిపిస్తే కరెక్ట్గా ఉంది. కానీ గ్రంథంలో ఏముందో ఈయన దగ్గర కాపీ పెట్టుకోపోవటం వల్ల, దాని నకలు పెట్టుకోపోవటం వల్ల, ఈయన తప్పుగా నడిపించడం వల్ల వాళ్ళు కూడా శాపానికి గురైనందుకే గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కూడా గుంతలో పడతారు అనేది. అందుకే గ్రంథంలో ఉంది కదండి, ద బ్లైండ్ లీడ్స్ ద బ్లైండ్, బోత్ విల్ ఫాల్ ఇన్ టు ద డిచ్. అరే దావీదు చేసిన తప్పుకి నేను ఎందుకు శాపం ఇవ్వాలంటే, ఒకరు తప్పుగా నడిపిస్తే దాన్ని సరిగా మనం ఆలోచన చేయకపోతే చాలా భయంకరం. దేవుని యొక్క గ్రంథానుసారం కాదు ఆలోచించవలసింది. దేవుని గ్రంథానికి అనేకమైనటువంటి ఆచారాలు, పాత నిబంధన ఆచారాలు, పాత నిబంధన క్రిస్మస్ లేకపోతే ఏదో చెప్పనివి ఏం చేస్తారంటే ఆచరించాల్సిన పండుగ ఆదివారం ఉంది అంటే లేదు, నేను దేవుని కోసమే చేస్తానని ఆలోచన చేస్తూ ఉన్నాడు.
ఇక పుట్టినరోజులు లాంటివి అనుకుంటే సామాజిక కార్యక్రమాలు, అవి కొన్ని సామాజికమైనటువంటి పారిపారాలు ఉన్నాయి. లేకపోతే దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించి కొన్నిట్లో లిబర్టీస్ ఉన్నాయండి. క్రైస్తవులు కొన్నిట్లో లిబర్టీస్ ఉన్నాయి, అంటే స్వతంత్రం ఉంది, కొన్నిట్లో స్వతంత్రం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చదువుకున్నట్లయితే మన తర్వాత వెళ్తామండి. వాటి స్వతంత్రం ఉంది. వాటి ఇప్పుడు చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన మార్కు సువార్త 7వ అధ్యాయము మనుషులు కల్పించినటువంటి పద్ధతుల గురించి ఆలోచన చేస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాము. మనుషులు కల్పించిన ప్రజలు కనపరచలేదు కానీ వారి హృదయ దూరంగా ఉన్నాయి. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. యెషయా ప్రవచించినది సరియే. కిందకు వచ్చిన తర్వాత 9వ వచనంలో మరియు ఆయన మీ పారంపర్యాచారమునకు గైకొట్టుకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞతో సంబంధం ఏంటి? మన పండగ మనకు ఉంది ఎందుకండి, మన ఈస్టర్ ఉంది, మన క్రిస్మస్ ఉంది. ఆదివారం అయితే కనపడరు, పండగ రోజు మాత్రం కనిపిస్తూ ఉంటారు. ఎవరికి పండగ? ఎవరు ఇచ్చారు? ఎవరు ఆచరించమన్నారు? అసలు దేవుని ఆజ్ఞలే లేదు, దేవుని ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞ కలిపితే ఏమవుతుంది? నీ పారంపర్యాచారం ఎవరో ఏదో ఎక్కడ మొదలు పెట్టారు, ఆ మొదలు పెట్టిన దాన్ని ఆచారంగా చేస్తూ ఉన్నావు. కొన్ని ఆచారాలు ఏం చేస్తాడు? దేవుని వాక్యానికి కలుపుతున్నట్లు అవుతుంది. ఈరోజు మంచి రోజు నేను ప్రార్థన పెట్టుకుంటాను, తప్పులేదు. కొన్నింట్లో ఫ్రీడమ్ ఉంది మనకి. ద్రాక్షరసం బాటిల్, ఏ బాటిల్ తీసుకోవచ్చు మనం. లేకపోతే ఆరాధన మొదటి రూపంలో ఇచ్చేద్దామా, లేకపోతే చివరిద్దామా, అది మన స్వతంత్రం. ఆరాధన ఈ టైం పెట్టుకుందామా, లేకపోతే సాయంత్రం పెట్టుకుందామా, మన స్వతంత్రం. కొన్ని ఉన్నాయి మన స్వతంత్రానికి ఇవ్వబడిన, కొన్ని ఉన్నాయి మనకి ఇవ్వబడిన ఖచ్చితంగా పాటించవలసిన ఒకటి ఉంది. ప్రభుత్వాల్లో ఆదివారం తీసుకుందామా, లేదా శనివారం తీసుకుందామా? లేదు, ఆదివారం తీసుకోవాలి. సంవత్సరంలో ఒకసారి తీసుకుందాం, ప్రతివారం తీసుకుందామా? ప్రతివారం తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు కలపకూడని అనేకమైనవి ఉన్నాయి. దేవుణ్ణి ఎలా కీర్తనలు పాడదాము? ఎగిరెగిరి పాడదామా, రొమ్ములు కొట్టుకుని పాడదామా, దావీదు వలె పాడదామా, లేకపోతే ఆదిమ క్రైస్తవులు వాళ్ళ జీవ బలాలతో దేవుడు అర్పించుకున్నట్లుగా పాడదామా? దేవుడు ఏదైతే చెప్తే ఆ యొక్క ఆజ్ఞ సరిహద్దుల్లో మానవుడు ఉండాలి. లేకపోతే అదేమవుతుందంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, అది పద్ధతులు దేవుడు అంగీకరించడం దాన్ని మనుషులు ఏం చేస్తారు? నీ కొరకే చేస్తాను అంటున్నారు. అది దేవుడు అంగీకరించేటువంటిది కాదు. అయితే కింద చదువుకున్నట్లయితే 11వ వచనం అంటాడు, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ఏది ప్రయోజనం అగునది ఏదో అది కోర్బాను. అంటే వాస్తవానికి పాత నిబంధనలో కూడా ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించు అని ఉంటుంది. తల్లిదండ్రులు సన్మానించడం పాత నిబంధనలో ఉంది. కానీ తల్లిదండ్రులను నేను తల్లిదండ్రులు సన్మానించేటప్పటికి, తల్లిదండ్రులను గణపరిచేటువంటి విషయంలో, లేదా తల్లిదండ్రులని వారిని సరిగ్గా చూసేటువంటి విషయంలో, ఇదిగో ఈ డబ్బుని ఇచ్చేది కానీ ఇది నీకు ఖర్చు పెట్టను, ఇది నీ దేవునికి ఇచ్చేస్తాను అంటే ఏంటంటే సాకు చెప్పడం అనమాట. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక, వాళ్ళకి చూడటం ఇష్టం లేక ఏం చేస్తున్నాడు? దేవుని సాగుగా పెడుతున్నాడు. నేను దేవునికి ఇవ్వాలి నిశ్చయించుకొని ఇవ్వటం అది వేరు. తల్లిదండ్రులకి చూడకుండా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా పాత నిమిత్తం ఏం చేస్తుందంటే ఇది దేవార్పితం చెప్పేస్తున్నారు. అంటే దేవునికి ఇచ్చేస్తే దేవుని యొక్క ఆజ్ఞ పాత నిబంధనలు ఎలా ఉన్నారు? 613 ఆజ్ఞలు ఉన్నాయి. మొత్తం లెక్కేస్తే వాస్తవానికి 613 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉంటాయి. ఆజ్ఞల్లో 613లో ధర్మశాస్త్రం కఠినంగా ఉండేదంటే 613 ఆజ్ఞల్లో ఏది ఒకటి సరిగ్గా తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినటువంటి వారు అవుతారండి. 613 ఆజ్ఞల్లో ఏది ఒకటి పాటించిపోయినా సరే ధర్మశాస్త్రం అంతట్లో వారు మొత్తం మిగతా 612 పాటించుకున్నట్టే లెక్క అయిపోతారు. అంత కఠినంగా ఉండేది ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్ర శాపాన్ని నుంచి మనము విమోచించబడ్డాము. ధర్మశాస్త్రం కింద లేకుండా ఏంటి అంటే వాస్తవానికి యూదులు విమోచించబడ్డాము. అది మనకి అన్యులందరూ కూడా అది ఆపాదించలేదు. చూసుకున్నట్లయితే తర్వాతగా తండ్రి తల్లి వాడికి ఏమీ చేయలేక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన 11వ వచనంలో మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకలు మీరు చేయుదరని
చెప్పాను. అనేకమైనటువంటి వాస్తవానికి అనేకమైనటువంటి చేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఈ యొక్క సున్నతి పురుషుడికి గోప్యాంగ చర్మం మీద అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది ఏంటి అంటే ఆ యొక్క సర్క్యూమ్సెషన్ అన్నాడు, సున్నతి అన్నాడు. ఆ సున్నతి ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేల్ ప్రజలు, నిబంధన ప్రజలు గుర్తుగా ఇవ్వబడింది. గుర్తుగా ఇవ్వబడిన తర్వాత కూడా ఆ క్రైస్తవ యుగం వచ్చినప్పుడు కూడా, క్రీస్తులోకి కొత్త నిబంధన వచ్చినప్పుడు కూడా అనేకమైనటువంటి యూదులు ఏం తెలియజేస్తున్నారు అంటే, అరే మీరు కొత్తగా అన్యుల్లో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చారంట. చాలా మంది అన్యుల్లో నుంచి క్రైస్తవులకు వచ్చే అన్యులకు సున్నత లేదు కదా, అన్యులకు సున్నత లేదు. సున్నత లేకపోతే అనేక మంది యూదులు ఏం చేస్తారంటే, మరి మీరు క్రైస్తవంలోకి వస్తున్నారు, యూదులు అంటే యూదులకి ఆల్రెడీ సున్నత చేయబడింది, వీళ్ళు కూడా క్రైస్తవులోకి వచ్చారు, వీళ్ళు ఏమంటారంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలంటే సున్నతి చేయించాలి అన్నారు. అంటే ఆచారంగా వస్తుంది. కానీ ఆచారానికి ముగిపోంది. ఎప్పటికి ముగిపోంది? ఆ యొక్క పాత నిబంధన ఎక్కడైతే సిలువకు కొట్టివేయబడిందో దానికి ఆ యొక్క పాత ఆచారాలకు కూడా, అనేకమైన ఆచారాలకు కూడా సున్నతి అయినటువంటి ఆచారం, పండగలు లేదా అనేకమైన వారికి ఇచ్చినటువంటి పండగలు అనేటువంటి ఆచారం, ధర్మశాస్త్ర నియమాలు, అనేకమైనటువంటి ఆజ్ఞలకు ఏమైంది అంటే అది అక్కడితో ముగించబడింది. కానీ ముగించబడిన తర్వాత కూడా ఆచారం కదా, ముగించబడిన తర్వాత వీళ్ళు చేయకూడదు, అయిపోయింది. దాని నుంచి విమోచించబడిన తర్వాత ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి. ఆ బానిసత్వం నుంచి అరే మేమైనా ఎవరో మోయలేనటువంటి కాడి అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడు? కాడి అన్నాడు. అంత భయంకరమైనటువంటి కాడిని మరలా శిష్యులు మెడల మీద ఎందుకు మోపుతున్నారు అన్నాడు అపోస్తులు. యూదులు పరిశీలు వీళ్ళు మోయడానికి కోసం ఎందుకు ఎవరో మోయినటువంటి కాడిని మళ్ళీ తీసుకెళ్లి వాడి మెడల మీద మీరు వేస్తున్నారు? ఎందుకు? సున్నతిని ఏం చేస్తున్నారు? సున్నతి అవసరం లేదు, సున్నతి పొందడం అవసరం లేదు. కానీ మీరు ఏం చేస్తారు? సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు. నువ్వు అన్యుల్లోంచి వచ్చావు, క్రైస్తవులుగా మారుతున్నారు. యూదులు అప్పుడు దాకా ఆచారాన్ని పాటించారు, ఆచారాన్ని పాటించిన తర్వాత మళ్ళీ క్రైస్తవుల్లోకి వచ్చారు, ఆచారాలు ముగించబడ్డాయి. అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ ఆచారాన్ని పాటించాలి. దేనికి కలుపుతారు? దాన్ని రక్షణకు కలుపుతున్నారు. రక్షించబడాలంటే ఏంటి కార్యక్రమం? యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, మారు మనస్సు పొందాలి, యేసుక్రీస్తు నామములో వారు బాప్తిస్మము తీసుకోవాలి. తీసుకుంటే రక్షణ పొందడానికి సరిపోతుంది. మరి మీరేం చేస్తున్నారు? నువ్వు రక్షణ పొందాలంటే అది సరిపోదు. ఏం చేయాలి? 7 వారాలు నువ్వు ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలంటే, లేకపోతే రక్షణ పొందాలంటే అసలు నీకు ఏమీ అవసరం, యేసుక్రీస్తు వారు నా హృదయం రమ్మంచాలి నీకు రక్షణ వచ్చేది అనేటువంటి వారు. అవునా? అది దేవునికి మాట కలపడమే. సున్నతి చేయించుకోనేది కూడా దేవుని మాటకు కలపడమే. దేవుని మాట కాని దాన్ని దేవుని మాటకు కలపకూడదు. మీరు కూడా ఇంకా అందుకు మనుషులు కల్పించిన పారంపర్యాచారం ద్వారా దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే వ్యర్థం అంటే నువ్వు ఆరాధించేది వల్ల లాభం లేదు, శాపం తప్ప నీకు అది లాభం లేదు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాతగా చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనము చెప్పుకోవచ్చు. చూసినట్లయితే తర్వాతగా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం. గుర్తుపెట్టుకోవాలి, మనుషుల పారంపర్యాచారం ఒకటి ఉంది, దేవుడి నుంచి ఇవ్వబడింది. పారంపర్యాచారం అంటే ట్రెడిషన్. అంటే మనుషులు కల్పిస్తున్నారు దేవునికి, దేవుడి మాటలు కల్పించేసి ఇలా చేస్తున్నారు. వాస్తవానికి మలాకీ గ్రంథము, మత్తయి సువార్త ఇవ్వబడక ముందు 400 సంవత్సరాలు చీకటి యుగం అన్నాడండి. సైలెంట్ పీరియడ్ అన్నాడు. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అన్నాడు. అంటే అంతకుముందు కూడా ఆచారాలు అనేకమైన ఆచారాలు అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఏం చేశారు అంటే అనేక మంది కూడా దైవ నియమానికి అనేకమైనటువంటి కలిపేసుకున్నారు. ఎలాగా? ఖచ్చితంగా మనకి చేతులు కడుక్కుంటేనే లోపలికి రావాలి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం అనుకుంటండి, అది చదివిన తర్వాత వెళ్దాము.
ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపటమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వము చేత మిమ్మల్ని చెరపట్టుకొని వాడు ఎవరు ఉండనేమో అని జాగ్రత్తగా ఉండుడి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ చెరపట్టుకునేటువంటి వారు ఉంటారని జాగ్రత్తగా ఉండండి. అయితే మనకి మార్క్స్ వార్త మత్తయి వార్తలో 15వ అధ్యాయం అనుకుంటే అక్కడ చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు వారి శిష్యులు అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తారు? లోపలికి తినడానికి, ఆహారం తినడానికి లోపలికి వస్తూ ఉంటారంటే శాస్త్రులు పరిశీలన చూసి ఏంటి వీరందరూ కూడా మోషే నియమించినటువంటి కట్టడ చొప్పున ఎలా అంటున్నారు? మోషే నియమించిన కట్టడని ఎవరు చెప్తే చెప్పేస్తున్నారు. కట్టడ కాదా? వాస్తవానికి ధర్మశాస్త్రంలో వీరికి అనేకమైనటువంటి ఆచారాలు, నియమాలు, సెరమోనియల్ ప్యూరిటీ అండి. ఆచారంగా పరిశుభ్రంగా ఉండటానికి దేవుడు అనేకమైనటువంటి నియమాలు ఇచ్చాడు. లేవి ఖండంలో కనిపిస్తాయి, అవునా? అనేకమైనటువంటి నియమాలు, కట్టడాలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు పరిశుభ్రంగా ఉండటానికి దేవుడు ఖచ్చితంగా ఆచరించాలి. కానీ దాంట్లో ఎవరు లేవీయులు మాత్రమే, లేకపోతే యాజకులు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఆ గంగాలో ఎన్ని కడుక్కొని లోపల పరిశుభ్రంగా వెళ్ళాలి. ఒక విధమైనటువంటి అంగీ వేసుకొని మాత్రమే ఆ యొక్క దూప దైవ నైవేద్యాలు దేవునికి అర్పించాలి. ఇంతకుముందు చెప్పుకోను ఆ డ్రెస్ ఎలా ఉండాలా, అది ఎవరు కొట్టాలి, జ్ఞానాత్మలు కలిగినటువంటి వారు దాన్ని కొట్టాలి. ఆ ప్రతిదానికి దానికి అర్థం ఏంటో మనం చూసాము. కిరీటం పెట్టుకోవాలి, పెద్ద హెడ్ పెట్టి తలబాగా పెట్టుకోవాలి, అలాగే రాళ్ళు ఎలాంటి రాళ్ళు ఉండాలి, భుజాల పైన ఎలాంటి రాళ్ళు ఉండాలి, అని ఛాతి మీద ఎలాంటివి ఉంటాయి గుర్తుగా ఆ ప్రధాన యాజకుడికి అనేటువంటి విషయాలు మనం చూసంటే దేవుడు ఖచ్చితంగా పాటించాలన్నప్పుడు పాటించాలి. అయితే వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా చేతులు కడుక్కోకుండా లోపలికి వస్తూ ఉంటుంటే ఏంటి వీరందరూ చేతులు కడుక్కోకుండా లోపలికి వస్తున్నారు? చేతులు కడుక్కోవడం తప్ప అదే. కానీ మీరు ఏం చేస్తారంటే దేవుడి నియమాన్ని కాని దాన్ని దేవుడి నియమంగా వీరు చెప్తూ ఉన్నారు. అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ హృదయంలోకి ఏదైతే తిండిగా లోపలికి వెళ్ళేది బహిర్భూములు వినపడుతుంది, అది మనుషుని అది నశింప చేయదు, అది నాశనం చేయదు. దానికంటే భయంకరమైనది ఏంటి అంటే హృదయంలో ఉండేటువంటి ఆలోచనలో, హృదయంలో ప్రవేశించేది, హృదయంలో నుంచి బయటకు వచ్చేది అదే మనుషుల్ని అపవిత్రపరుస్తుంది, అదే నాశనం చేస్తుంది. వాస్తవానికి అపవిత్రము పవిత్రమైనవి అనేటువంటి ఆహారం ఉందండి. ఎవరికి? యోధా ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకు ఉందా? ఏది తినాలి, ఏది తినకూడదు, అవునా? గిట్టలు కలిగిన దాన్ని, ఏది గిట్టలు ఉందో ఏది గిట్టలు లేదో అనేకమైనటువంటి ఆచారాలు లేవి కళ్ళలో కనిపిస్తాయి మనకి. ఖచ్చితంగా వాటిని తినాలి, మిగతా వాటిని తినకూడదు. కానీ క్రైస్తవ యుగంలోకి వచ్చేసరికి ఆహారంగా ఏది కూడా నిషేధించబడి నీకు ఫ్రీడమ్ ఇవ్వబడింది. నీకు ఆహారం మంచిదా, మీ ఒంటికి పడుతుందా? కొన్ని ఆహారాలు పడతాయి, కొన్ని ఆహారాలు పడదు. ఏది తినాలి, ఏది తినకూడదు నువ్వు వేరే వాళ్ళకి నేను తింటున్నావు అని చెప్పడానికి లేదు, తింటున్నామని చెప్పడానికి లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారి ఆహారాన్ని తినేటువంటి స్వతంత్రం ఈరోజు మనకి ఇవ్వబడింది. కానీ ధర్మశాస్త్రంలో అలాగే లేదు. అయితే యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కడుక్కోకుండా లోపలికి, చేతులు కడుక్కోకుండా లోపలికి ఎందుకు వస్తున్నారు? తప్పు కదా ఇది. అని ఏం చేస్తారంటే మీరు ధర్మశాస్త్రాన్ని మీరినట్లుగా వీళ్ళు యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తున్నారు. కానీ వాస్తవానికి ధర్మశాస్త్రంలో నువ్వు చేతులు కడుక్కొని తినాలి అనేది వారికి కేవలం యాజకులు చెప్పబడింది, కానీ వీళ్ళకి అది చెప్పబడలేదు. కానీ ఏం చేస్తారు? దేవుని నియమానికి వీళ్ళు కలుపుతున్నందుకు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని మీరు దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మీరు నోటితో దేవుని ఆరాధిస్తున్నారు, మీ హృదయాలు దూరంగా ఉన్నాయని యెషయా గారు మీ గురించి చెప్పింది వాస్తవమే అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలుపుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చూసినట్లయితే అనేకమైనటువంటి కల్చర్స్, ఆచారాల్లో కొన్ని కల్చర్స్ ఉంటాయి. కల్చర్స్ అంటే సంస్కృతులు ఉంటాయి, కొన్ని కస్టమ్స్ ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. అంతవరకు పవిత్రమైన ముద్దుతో ఒకరు క్రీస్తు ప్రభు సంఘాలను మీకు వందనాలు చెప్తున్నాయి. పవిత్రమైన ముద్ద అన్నాడు అంటే వాళ్ళ ఆచారాలు. కొన్ని ఫ్రెంచ్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం నమస్కారం చెప్తామండి, మన సంస్కృతి సాధారణంగా ఎలా చెప్తాం. అమెరికాలో గ్రీటింగ్స్ అని చెప్తారు, వందనాలు అంటాం, దాన్ని గ్రీటింగ్స్ అన్నాడు. గ్రీటింగ్స్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, గుడ్ నైట్ చెప్తారు, అది గ్రీటింగ్.
అది మనం ఉన్నదని చెప్తాం. మనకు ఉన్నటువంటి కస్టమ్స్లో మనం ఇలా ఎలా చెప్తాం. జపాన్ వాళ్ళు చెప్తారు ఇలా అంటారు, వియత్నంలో ఇలా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. దానివల్ల అది తప్పులేదండి. ఆచారాలు వాటిలో నమస్కారం వాటిలోకి దానివల్ల దేవుని నియమానికి తప్పులేదు. కొన్ని లిబర్టీస్ ఉంటాయి, కొన్ని స్వతంత్రాలు ఉంటాయి. ఇవి దీని ద్వారా వేరేది ఏమి ఉండదు. అలాగే పవిత్రమైన వృత్తి పెట్టుకొని అంటాడు. మనకున్నటువంటి ఆచారం ఏంటి, మనకున్న ఆచార ప్రకారం మనము చేస్తూ ఉంటాము. తర్వాతగా శిష్యులు అక్కడ ఏంటి అంటే ఫుట్ వాషింగ్. మనకేంటి అంటే ఎవరు అతిథి వచ్చినా సరే కాళ్ళు కడిగేటువంటి సాంప్రదాయం ఉంది. అది వాళ్ళ కష్టంలో ఉంది. ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడిగేటువంటి సాంప్రదాయం ఉంది. అది నీ కల్చర్లో ఉంటుంది, పాటించుకోవచ్చు. ఇది పాటించకపోయినా దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. అలాగే అనేకమైనటువంటి అలా ఉంటాయి. అయితే మనం ముసుగేసుకున్న తలకి వాస్తవానికి ఇది 2 రకాలుగా చెప్తారండి. తల మీద ముసుగేసుకోవడం అనేది మన అమెరికా వాళ్ళు వేసుకుంటారా, అయితే అనేక దేశాల్లో వేసుకుంటారా? మనకంటే చీరలు కట్టుకుంటారా? మరి ఇశ్రాయేలు ప్రజల్లో ముసుగు వేసుకోపోవటం అనేది వాస్తవానికి ఏంటి అంటే పురుషునికి, నీ శిరస్సు అయినటువంటి పురుషునికి లోబడకుండా. ఆ కాలంలో అక్కడ ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళండి, వ్యభిచారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా భయంకరంగా వాళ్ళ యొక్క విధానాలు చాలా భయంకరంగా ఉండేవి అనమాట. భయంకరంగా ఉండి తల మీద ముసుగు లేకపోవడం లేకపోతే భయంకరంగా ఉండేది. కాబట్టి ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి ఈ కష్టంలో. అలాగే తల మీద ముసుగు వేసుకోవటం కూడా ఇది ఎలాగంటే భార్యకు శిరస్సు, పురుషునికి శిరస్సు స్త్రీగా యేసుక్రీస్తు వారు కనుక, అలాగనే స్త్రీకి శిరస్సు పురుషుడు కనుక, అలాగే ఆ దేవదూతలను బట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా స్త్రీ ముసుగేసుకోవాలి. ఏ స్త్రీ ముసుగేయకుండా ప్రార్థన చేస్తూ ప్రవచించిందో అది అవమానం తెచ్చుకుంటుంది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాడు గురించి రాసిన. అవునండి, మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ ఎవరైతే కలహప్రియుడిగా కనిపించినట్లయితే మాకు ఈ నియమం లేదు అన్నట్లయితే వాడు పాటించాల్సిన అవసరం లేదు. కానీ మన సంస్కృతిలో ఏంటి, ఖచ్చితంగా ఆ నియమం అనేది ఉంది. అందుకే ఫార్ములలో ఒకవేళ మనకి వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు, మన నియమం చొప్పున మన కల్చర్ని గౌరవించడానికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా తల మీద ముసుగేసుకుంటారు. 4 వచ్చిన ఆ స్త్రీలు వచ్చిన ఏం చేస్తారు, తల మీద ఖచ్చితంగా ముసుగేసుకుంటారు. అంటే ఖచ్చితంగా వేసుకోవాలనేటువంటి వారు ఉన్నారు, ఖచ్చితంగా అవసరం లేదనేటువంటి వారు ఉన్నారు. కానీ మన నియమంలో ఖచ్చితంగా ఇది మనము దీన్ని పాటిస్తున్నాం దాన్ని ఖచ్చితంగా. అయితే ఇలాంటివి మనం చూసినట్టయితే అనేకమైన ఉంటాయి. తర్వాతగా అపోస్తల కార్య 15వ అధ్యాయంలో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళమంటే మనం ఒక నెక్స్ట్ వీక్ గానీ ఇప్పుడు చూసుకోవడానికి మాట్లాడే ట్రై చేద్దాం. కొంచెం పెద్ద టాపిక్స్ ఇవి. ఇది రెండు సార్లుగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అపోస్తల కార్యం ఒకసారి 15వ అధ్యాయానికి వెళ్దాం, చూద్దాము. 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1వ వచనంలో, కొందరు యూదాయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి. ఇంతలో మంచి మాట్లాడుకున్నాం కదా, సున్నతి పొందితేనే రక్షణ. కానీ రక్షణకి ఇది అవసరమా? అవసరం. అంటే దేవుని నియమానికి ఏం చేస్తున్నారు, మాకు పారంపర్యాచారంగా వచ్చింది ఖచ్చితంగా చేయాలి. క్రిస్మస్ చేయకపోతే అసలు మీకు దేవుడి మీద భక్తి ఉందా? క్రిస్మస్ చేయట్లేదా? అమ్మ పారంపర్యాచారంగా తరాలుగా చేస్తున్నారు, ఈస్టర్ క్రిస్మస్ చేయాలంటే అది మీ క్రైస్తవులే కాదు. ఆదిమ సంఘం క్రైస్తవులు పాటించారా? అపోస్తుల ద్వారా ఇవ్వబడిందా? మనకు అనవసరం. మనకి అసలు గ్రంథాన్ని పక్కన పెట్టేస్తే ఏదైనా సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం. గ్రంథాన్ని పక్కన పెట్టేస్తే, గ్రంథ నియమాన్ని పక్కన పెట్టేస్తే, అసలు దేవుడినే పక్కన పెట్టేస్తే మన ఇష్టం కదా, అంతేనా? అంటే ఈరోజు కొనసాగించేటువంటిది ఆ కార్యక్రమాలు అలా ఉన్నాయి. కొనసాగించేవి ఏంటి అంటే దేవుడు కోరిన దాన్ని చేయకుండా దేవుడిని కోరిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్షణ సమాచారానికి అనేక మంది కలపడానికి ప్రయత్నం చేస్తారు. మాత్రం చిలకరింపు జాలయ్యా, చిన్నపిల్లలు తీసుకెళ్తారు, చిలకరింపు అంటారు, ఆ రక్షణ పొందేశారు, అయిపోయింది. పాపం నుంచి విముక్తి అంటారు. ఆయన పాపం నుంచి విముక్తి అవుతారా? కొంతమంది ఇంకెక్కడికో వెళ్తారు, కొంతమంది కూర్చొని టీవీలో చాలా ప్రార్థన చేస్తారంటే కళ్ళు మూసుకోవడానికి రక్షణ వచ్చేస్తారు. అలా వస్తుందా? రక్షణ అలా వస్తారు.
రక్షణ ఎలా వస్తుందో చెప్పారు, ఎలా బాప్తిసం తీసుకోవాలో, ఎలా మారుమనసు పొందాలో, అలాగే రక్షణ వస్తే ఎలా కొనసాగించాలో క్రీస్తు ప్రభువుని నమ్మకంగా. కానీ ఏం చేస్తున్నారు అప్పుడు? ఇలా వీళ్ళు కూడా సున్నతి పొందాలంటున్నారు, సున్నతి పొందాలంటున్నారు. అయితే కింద చదివిన తర్వాత అది అవసరం లేదు అనేటువంటి విషయాల గురించి అక్కడ అనేకమైనటువంటి తర్కం జరుగుతుంది. కింద 12 వచ్చినండి. తర్వాత చదవండి, మన తర్వాత చదువుకుందాం. 15వ అధ్యాయం మొత్తం చదువుకోండి, అంటే మనకి కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. తర్వాత లేఖనానికి వెళ్ళిపోతాము. తర్వాతగా ఆచారాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆలోచన చేస్తూ తర్వాతగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండి. 5వ అధ్యాయం 1వ వచనము, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద చిక్కుకొనికడు. అంటే యేసుక్రీస్తు వారు దేని నుంచి ఆయన స్వతంత్రులుగా చేశారంటే, అనేకమైనటువంటి పారంపర్యాచారం నుంచి, మోయలేనటువంటి కాడిగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం నుంచి, పాపము నుంచి, అనేకమైన వాటి నుంచి కూడా యేసుక్రీస్తు వారు ఆయన మనకు స్వతంత్రులుగా చేశాడండి. అనేకమైన వాటి నుంచి స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేసినప్పుడు కూడా వారు ఏం చేశారు? మరలా పాపం నుంచి విమోచించబడిన తర్వాత మరలా పాపం కిందకి ఏంటి? దాస్యం కింద వెళ్ళిపోతున్నారు, సాతాను అధికారం కింద వెళ్ళిపోతున్నావు నువ్వు. పాపం నుంచి విమోచించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు నీ కొరకు ఆయన రక్తం కార్చిన తర్వాత మరలా కిందకి వెళ్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అంటే పాపం కిందకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, శరీర క్రియల్లో నీకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి అన్నివి చేయదగినవి కాదు అన్నాడండి. అన్నివి చేయదగినవి కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విషయంలో మన స్వతంత్రాన్ని వినియోగించుకొని మనం దాన్ని దుర్వినియోగించకూడదు. అవునా? తల్లిదండ్రులు పిల్లలకు స్వతంత్రం ఇచ్చినప్పుడు జాగ్రత్త అంటారు, స్వతంత్రం ఇస్తారు. కానీ ఏం చెప్తారు? ఒక కారు కొనిచ్చారు లేదా ఒక బైక్ కొనిచ్చారు, ఏం చెప్తారు? జాగ్రత్త అంటారు, స్వతంత్రాలే అంటారు. కానీ ఏం చెప్తారు? బైక్ కొనిచ్చారు జరుగుతుంది అనుకోండి, కారు కొనిచ్చాడు ఫుట్పాత్ మీద ఎక్కించాడు కొనిచ్చాడు అనుకోండి, అంటే స్వతంత్రం ఇస్తున్నారు. అవునా? వాడు తిరగడానికి లేకపోతే ఉండటానికి చక్కగా సౌకర్యంగా ఉండడానికి ఏం చేస్తారు? వాడు ఇస్తారు. కానీ ఏం చేస్తారు? జాగ్రత్త చెప్తుంటే అలాగే మనకు స్వతంత్రం పడింది. కానీ ఏది చేయాలి? శరీర క్రియలను హేతుగా చేసుకోకూడదు. దేవుడి నియమానికి వ్యతిరేకమైనవి ఏదైతే ఉందో మనము చేయకూడదు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయంలో తిమోతి గారికి తీతుకు విషయంలో ఒకరికి ఏం చేస్తారంటే, తిమోతి గారికి ఆయన సున్నతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గ్రీస్ దేశస్తుడు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యూదులు ఒప్పుకోరు. అదేంటి? ఫస్ట్ అంటే ఆయన సువార్త ప్రకటిస్తుందంటే మరి అన్యులు కూడా ఆయన సువార్త ప్రకటించాలి, యూదులను కూడా ఆయన మెప్పించాలి. కానీ ఏం చేశారంటే తిమోతి గారి యొక్క తండ్రి గ్రీసు దేశస్తుని అందరికీ తెలుసు కనుక ఇప్పుడు ఈయన సున్నతి చేసుకోకుండా లోపలికి ఎలా వస్తాడు, ఎలా ప్రవేశిస్తాడు క్రైస్తవులు ఉన్నప్పుడు ఒకసారి మాత్రం సరే సున్నతి ఆయన చేయిస్తాడు. ఎందుకంటే అందరినీ సంపాదించుకోవడానికి, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారిని సంపాదించుకోవడానికి యూదుడిగా ఉన్నాను, రోమియుడిగా ఉన్నాను, గ్రీసు దేశుడిగా ఉన్నాను అని అంటాడండి పౌలు గారు. అవునా? గ్రీసు దేశుడిగా ఉన్నాను, రోమియుడిగా ఉన్నాను అంటాడు. కానీ తీతు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఖచ్చితంగా సున్నతి చేయించాలంటే చేయించడండి. దానికి మాత్రం అడ్డు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చూసినట్లయితే మనం అది వచ్చే వారం ఎక్కువగా దాన్ని కూలంకషంగా మాట్లాడుకుని మనం ప్రయత్నం చేద్దామండి. అయితే మనుషులు కల్పించినటువంటి ఆచారాలు అనేటువంటి మన విషయం మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైనటువంటి పాత నిబంధనలో కూడా అనేకమైనటువంటి ఆచారాలు వచ్చేసినాయండి. అనేకమైనటువంటి ఆచారాలు ఏ విధంగా వచ్చినాయి మనం కనుక చూసినట్లయితే పాత నిబంధనలో
సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము వాస్తవానికి ఎలాగ స్టార్ట్ అవుతాయి సంఘంలో? మొదటిగా ఎలాగ స్టార్ట్ అవుతాయి అంటే, మొదటిగా ఇది చేస్తే పర్వాలేదు, ఇలా ఏమీ కాదు, లేదా పాపులర్ ఓట్ అండి, ఎక్కువ మందిగా దీన్ని ఇష్టపడుతున్నారు కనుక ఇలాగ చేద్దాము. ఏంటండి ఎలా ప్రారంభమవుతుందంటే, దీన్ని చేయడం తప్పు లేదు, ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతున్నారు అంటే, ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు? యూదులందరూ కూడా సున్నతి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఖచ్చితంగా యోధా మతం నుంచి వచ్చారు, దాన్ని ఆచారంగా ప్రారంభించారు, కానీ దాని ఆచారంగా ఇక్కడ కట్ అయిపోయింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి కలిపేటువంటి వారిగా ఉన్నారు. ఎలాగైతే రక్షణ పొందుతున్నారు కాబట్టి ఎక్కువ మంది అనుకుంటున్నారు కనుక దాన్ని చేయాలా? లేదండి, ఏమవుతుంది? పాపం అవుతుంది. దేవుని వాక్యాన్ని కలిపితే అది పాపం అవుతుంది. అలాగే చూసిన సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవానికి ఏలీ కుమారులు ఎలాగ ఉన్నారో వీరి కుమారులు కూడా, ఎవరి కుమారులు? సమూయేలు గారి కుమారులు కూడా, వీరు కూడా దుర్మార్గులు అయిపోయారండి. వారు కూడా చెడ్డవారుగా ఉన్నారు. న్యాయాధిపతులుగా చెడ్డవారుగా ఉండంటే మీరేమన్నంటే, సకల లోక మర్యాద చొప్పున ఏమన్నారండి వీళ్ళు? ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నంటే, సకల లోక మర్యాద చెప్పిన మాకు కూడా రాజు కావాలి. అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలు రాజు ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు రాజు ఎవరు పరిపాలన చేస్తున్నారు అంటే, వాళ్ళకి రాజు లేక మునుపు, భౌతికమైనటువంటి రాజు లేక మునుపు న్యాయాధిపతులు ఉన్నారు. అవునా? ఈ న్యాయాధిపతులు ఏం చేసేటువంటి వారు? వారికి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో వీరు తీర్పు తీర్చేటువంటి వారు. ఒకవేళ మీరు చెరకెళ్తే వీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయి ఏం చేశారంటే, ఆ చెర నుంచి వీరిని పట్టుకొని తీసుకొచ్చేటువంటి వారు ఈ న్యాయాధిపతులు, వీరిని విడిపించేటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ తరపున వీరే వెళ్ళి దేవుడి పక్షాన ఉంటూ, దేవుడే నేరుగా వీరిని పాలిస్తూ ఉంటే, ఈ న్యాయాధిపతులు వెళ్ళి వీరు విడిపించుకొని తీసుకొచ్చి వీరికి తీర్పులు తీసేటువంటి వాడు. అయితే దేవుడు నియమించినటువంటి నియమాన్ని వీరు పక్కన పెట్టేస్తున్నారు. దేవుడే మాకు వద్దు అన్నట్లుగా సకల లోక మర్యాద చొప్పున అందరికీ రాజు ఉన్నారు, అందరూ చేస్తారు. క్రిస్మస్ తినేది నేను మనం కూడా చేస్తాం అంతేనండి. లేకపోతే అందరూ ఏదో ఇంకా ఏదో చేస్తున్నారు, ఆ విధంగా మనం కూడా చేద్దాం. దేవుడి నియమమా కాదా? దేవుడు చేయమన్నాడా కాదా? లేకపోతే ఏదో ఆచారంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది, తెలియక ఎందుకు పాటిస్తున్నామో తెలియకుండా పాటించేస్తున్నాం. ఒకవేళ పాటిస్తే దాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడా, లేకపోతే దేవుడు దాన్ని ఆమోదించట్లేదా అనేటువంటి ఒక వివేచన కలిగి ఆలోచన చేయాలి. ఎవరు ఏం చెప్పేశారు, ఓకే అంత ఎక్కువ మంది చెప్తున్నారు కనుక దాన్ని చేద్దాము వాళ్ళు మెప్పించడానికి అనేటువంటిది అది చేయకూడదు. చూస్తున్నట్లయితే మనకి సకల లోక మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ చదువుదాం ఒకసారి. రోమిల మనం క్షమించాలి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. చిత్తగించుము, నీవు వృద్ధుడము, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమింతుము, అతడు మాకు న్యాయము తీర్చని అనిరి. మాకు న్యాయం తీర్చడానికి రాజు నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించు. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించమన్నాడు. జరిగించమన్నాడు. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎవరు విసర్జించారట? వారి పరిపాలన చేయకుండా దేవుడిని విసర్జిస్తున్నారు. ఈ రోజు కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే, పారంపర్యాచారాల వల్ల కావచ్చు, మనుషులు కల్పించే ఆలోచన వల్ల కావచ్చు, ఏం జరుగుతుందంటే దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని ఏలుబడి చేయకుండా వేరే వాడికి ఏలుబడి చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడి నియమం కాకపోతే, దేవుని యొక్క కట్టడ కాకపోతే, దేవుడు ఇచ్చినటువంటి పారంపర్యం కాకపోతే ఏమవుతుందంటే, అక్కడ దేవుడు దేవుడి ఏలుబడికి అవకాశం, క్రీస్తు ప్రభు ఏలుబడి చేయడానికి ఇవ్వకుండా ఏం చేస్తారంటే వేరే వాడికి, సాతానికి, క్రీస్తు ప్రభు చేయమని ఎవరు చేస్తారు? ఏలుబడి సాతాను చేస్తాడు. సాతాను ఏలుబడి చేయడానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు సాతాను ఏలుబడి మనం చేస్తుంటే ఎవరి సంతానం అవుతాం? సర్ప సంతానం అయిపోతాం, అపవాది సంతానం అయిపోతాం.
అబ్బా తండ్రి అని పిలవడానికి మనకు దేవుడిని అబ్బా తండ్రి అని పిలవ ఎవరిని అబ్బా తండ్రి ఎవరవుతారు అప్పుడు? సాతాను అవుతాడు. అబద్ధానికి జనకుడు సాతాను కనుక ఎవరి పిల్లలుగా అయిపోతాము? సాతాను యొక్క పిల్లలుగా అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాతగా చూసినట్లయితే మనకి అదే విధంగా స్టార్ట్ అవుతుందండి. పర్లేదు, చేసుకోవచ్చు, ఏమి కాదు, అందరు చేస్తున్నారు కదా, అందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి, అందరూ చేస్తారు కనుక మనం కూడా చేద్దాము అనేటువంటి దానితోనే మొదలైతే దేవుడు దాన్ని సంతోషించాడా? అది దేవుడి నియమమా కాదని ఆలోచించలేదు. కానీ వారు ఏదో ఆనందం కొనటం కొరకు, వారి యొక్క దురాశలు తీర్చుకోవటం కొరకు మీరు ఏం చేస్తారంటే దేవుడి నియమానికి కారణాన్ని మీరు ఏం చేస్తారంటే దేవుడి నియమానికి మీరు అంటకట్టేటువంటి వారుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆ జనులు మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుండ్రి. ఏ మర్యాద చొప్పునంట? ఎవరి మర్యాద చొప్పున? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే హోషియా రాజుగా ఉన్నాడు. హోషియా తెలుగులో దాన్ని ఏషియా అని అంటున్నాడంటే ఒకసారి మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. యోదయ రాజైన అహాబు 12 సంవత్సరాలు ఎలా కుమారుడైన హోషేయ సంవత్సరంలో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరాలు ఏలును అన్నాడు. ఈ హోషేయ ఏం చేశాడు అంటే ఆయన రాజుగా ఉన్నటువంటి కాలంలో ఆ తర్వాతగా అస్సీరియా చెరకెళ్ళిపోయారు. ఎక్కడ? అస్సీరియా యొక్క చెరల లేకపోతే వారికి దాసులుగా బందీలుగా వెళ్ళిపోయారు. వాస్తవానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అస్సీరియా ఏం చేశారు అంటే ఒక దేశంలో ఒక చోట మీరు ఉంచకుండా ఒక చోట ఉంచితే వీరే ఎక్కువ మంది ఉండేసి ఈ దేశం మీద వీళ్ళనే తెరబడతారేమని చెప్పేసి ఇక్కడ కొంతమందిని, ఈ దేశంలో కొంతమందిని, ఇంకో చోట ఒక దేశంకి వెళ్తారు, ఆక్రమిస్తారు, చెరగా తీసుకుంటారు, ఇంకో దేశంకి వెళ్తారు. అలా కొన్ని దేశాల్లో ఇక్కడ కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, అక్కడ కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, అక్కడ కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, అలాగే అక్కడ ఆ దేశంలో మరి వేరే దేశం వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ దేశం నుంచి కొంతమందిని, ఈ దేశం నుంచి కొంత వారి దేశానికి వారు లాయల్టీగా ఉండకుండా ఉండటానికి ఆ దేశం అలా ఏం చేశారంటే అలాగా వారిని స్కాటర్ చేసేటువంటి వారిని స్కాటర్ చేస్తూ ఉంటే వీరందరికీ ఏ ఆచారాలు వచ్చేసాయి? మిశ్రమ జనంగా మారిపోయారు. సమరయులు అంటే ఎవరు అంటే సమరయులు ఉన్నారు కదండి. సమరయులు ఎవరు? యూదులకి అలాగనే అన్యులకి వారు పుట్టినటువంటి వారండి. వాస్తవానికి అంటే మిశ్రమ జనము అన్నాడు. అందుకే వారు తక్కువగా చూడబడుతూ ఉంటారు, మిశ్రమ జనము. అయితే ఈ మిశ్రమ జనము అంటే తర్వాతగా ఈ పాలస్తీనా అనేక ప్రాంతంలో వీరందరూ కూడా యూదులు ఉన్నారు, అన్యులు కూడా అనేక మంది వీళ్ళతో ఉన్నారు. అన్యులు ఉన్నప్పుడు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు పూజించేటువంటి దేవతలు అనేక మంది ఉంటారు. కింద చదివితే ఒకళ్ళు ఒక్కొక్క దేవతను పూజిస్తారు, ఒకళ్ళు ఒకదాన్ని పూజిస్తారు. వీళ్ళందరూ ఆచారాలు కూడా ఎవరికి వచ్చేసాయి? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేసాయి. ఆచారంగా ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలకు అమ్మ ఈ దేవుడిని నమ్ముకుంటే వాళ్ళే చెప్తారు, ఈ దేవుడిని నమ్ముకుంటే నీకు అన్ని కలిసి వచ్చేతరంగానే అవునా అనుకుంటాడు ఎవరో ఒకళ్ళు. అట్లా కాదు, మా ఇంకో దేశం నుంచి వచ్చాడు, చెప్పగానే నీకు చదువులు బాగా వచ్చేస్తాయి ఇలా కలిసి వస్తే నీకు మాకు కలిసి వచ్చేస్తా అన్నాడు. అంటే వీరందరూ ఎలా చేస్తారంటే వీరందరికీ మిశ్రమ మొత్తం అన్ని ఆచారాలు వచ్చేసాయి. అన్ని ఆచారాలు ఇది చేస్తారు. వాస్తవానికి వీళ్ళ దేవుడు మర్చిపోయారు. వీళ్ళ దేవుడు ఎప్పుడు గుర్తొచ్చాడు అంటే మనకి దేవుని సింహాలు రప్పించాడు. వాస్తవానికి సింహాలు, ఆ దేశంలో సింహాలు వచ్చేసి వీళ్ళందరి దాడి చేస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అరే సింహాలు మన మీద దాడి చేస్తున్నాయి అంటే ఇది యెహోవా దేవుడు, మా దేశ దేవుడు, మాకు నిబంధన దేవుడు అనేటువంటి దేవుడు ద్వారా జరిగాయని చెప్పేసుకొని భయపడిపోయి వీళ్ళ యొక్క లేవ్యుడిని ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటువంటి లేవ్యుడిని తెప్పించుకున్న తర్వాత వాళ్ళ దేవుని గురించి, యెహోవా దేవుని గురించి, వాళ్ళ కట్టడల గురించి, వాళ్ళు పాటించవలసిన విధుల గురించి కొంత నేర్చుకుంటారు. సమరయులు కూడా దాంట్లో ఉన్నారు కనుక వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత కొంచెం భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వాళ్ళ భయం ఏంటి? ఈయనకి ఏమన్నా ఆచరించకపోతే ఈయన ఏం ద్వారా నాకు ఏమన్నా వచ్చిందేమో కీడు, అంతేగాని హృదయపూర్వకంగా చెయ్యాలని ఆలోచించారు.
హృదయపూర్వకంగా. కానీ దేవుడిని ఆరాధించడం ఎక్కడ కావాలి? ఒకప్పుడు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అన్నాడు. అవునండి, పూర్ణమైనటువంటి. కానీ ఏం చేశారు? పూర్ణమైన ఒక కలగదు. ఈ నీకు చేయకపోతే ఏమన్నా దేవుడు అందరు దేవుళ్ళో ఒక దేవుడిగా ఆయన పూజించేసి ఆరాధించాడు. అందరి దేవుళ్ళో అనేకమైనటువంటి ఆచారాలు వచ్చాయి. దాంట్లో ఒకటిగా ఆయన ఆచరించు, కానీ ఈయనొక్కటే అనేటువంటి దానికి వీళ్ళు ఆచరించారు. అంటే అనేకమైనటువంటి ఆచారాలు చూసినట్టు ఎలా వచ్చిందంటే, వారు నివసించేటువంటి దేశాన్ని బట్టి, లేకపోతే వారి యొక్క కట్టుబాట్లు వచ్చేసాయి, వారి యొక్క నియమాలు వచ్చేసాయి, వారి యొక్క ఆచారాలు వచ్చేసాయి, వారి యొక్క పద్ధతులు వచ్చాయి, వారి యొక్క దేవీ దేవతలు కూడా వచ్చేసారు. మరి దేవీ దేవతలు కూడా వీరికి వచ్చేసారు. అందుకే 33వ వచనంలో కనుక చూసినట్లయితే, ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, భయభక్తులు తాము ఏ జనముల నుండి పట్టబడిరో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలు పూజించడం. భయభక్తులు ఏంటి? మరి ఆ దేవతలను పూజించడం ఏంటి? భయభక్తులు ఉంటే అసలు వీడిని విడిచిపోవాలి కదా, అవునా? భయం భక్తి ఏదో టెంపరీగా అమ్మో సింహాలోచన ఈయన చేయకపోతే ఈయనలో ఒకటిగా పూజిస్తున్నారంటే, చూసినట్లయితే నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయించున్నారు. నేటి వరకు పూర్వ మర్యాదలు అంట, అంటే ఆచారాలు అండి. ఇది మా ఆచారంగా వస్తుందండి, మా ఇంటి ఆచారంగా వస్తుంది, మా కుల ఆచారంగా వస్తుంది, మా మత ఆచారంగా వస్తుంది, మా తాతల ముత్తాతల నుంచి వచ్చింది. ఎలా కాదంటాము? ఆ ఆచారాల ద్వారా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? ఆచారాల వల్ల దేవుని ఏమైనా వ్యర్థంగా ఆరాధిస్తున్నావా? ఆచారాల ద్వారా దేవుని ఏమైనా వ్యర్థంగా ఆరాధన చేస్తున్నావా, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలా అనేటువంటిది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీరేం చేస్తారంటే, వీళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అన్య దేవతల వైపు తిరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. పోలి మనద ప్రకారం వారు చేయించినారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయో, వాటికి నమస్కరించి పూజ చేయకు, బలులు అర్పింపకయో వగైరా సమాచారం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసినట్లయితే ఏ విధంగా మొదలవుతుందంటే, మనుషుల పారంపర్యాచారాలు, మతము లేకపోతే ఆచారాలు ఏం చేస్తారంటే, ఇది నాకు వచ్చింది కనుక, ఇది నాకు ఫలిస్తుంది కనుక దీన్ని మొక్కేస్తాను. అందుకే రోమిలాది పత్రికలో అంటాడు, ఏమంటాడంటే రోమిలాది పత్రికలో, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారు అంటాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించారు. నీళ్ళ పక్కన ఆ సివిలైజేషన్ మొదలైంది. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ ఈ నాగరికత ఎక్కువ ఉండేది. ఎందుకంటే నీళ్ళు అవసరం కనుక నీళ్ళ పక్కన, అంటే ఆ నది పక్కన, వాటి పక్కన ఎక్కువగా ఈ సివిలైజేషన్, నాగరికత ఎక్కువగా మనుషులు ఉన్నప్పుడు ఏం చేశాడంటే, నీళ్ళని దేవతగా, ఉరుమున దేవతగా, అంటే పంచిపోతాలని దేవతగా ఇలాగా ఆరాధిస్తూ వచ్చేసాడండి. అలాగా అది ఒకరి నుంచి ఒకరికి ఏమైంది, లేకపోతే పుట్టను ఇది నాకు ఇస్తుంది కనుక పుట్టను, చెట్టును పూజించడం మొదలు పెట్టాడు. ఇంకా నేను ప్రతిదానికి ఒక దాన్ని కల్పించేసుకొని ఏం చేస్తున్నాడు, ఆరాధించడం, దాన్ని పూజించడం మొదలు పెట్టాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవునికి ఇవ్వకుండా చతుష్పాద జంతువుల యొక్కయో, ప్రతి ప్రాకుని, పావుని, పొట్టని, తేలుని, ప్రతిదాన్ని కూడా దేవునిగా చేస్తూ వారు పూజిస్తూ వచ్చేసారు. అందుకే దాని వితౌట్ ఎక్స్క్యూజ్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తుంటే, ఒక ఆచారంగా ఇది మా ఆచారంగా వచ్చింది కాబట్టి దీన్ని పాటిస్తాము. కానీ ఆచారాలు బద్దలు పుట్టినటువంటి వారు ఉన్నారండి. ఒకే ఒక్క లేఖను చదువు ముగించేసుకుందాము. ఒక లేఖన చూసినట్లయితే, ఆచారాలు అందరూ చేయలేదు, ఆచారాలు దాన్ని బద్దలు కొట్టినటువంటి వారు ఉన్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 25వ వచనంలో, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 25వ వచనంలో గిద్యోను గురించి మాట్లాడుతుంది. ఇక్కడ గిద్యోను ఏం చేశాడంటే, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని
ఆయనతో చెప్పారు. కాబట్టి గిద్యోను తన పరివారంలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసినో అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసిన. వాస్తవానికి ఏం చేసినట్టు అంటే వాళ్ళ తండ్రి ఆచారం చొప్పున వారింట్లో ఒక గృహ దేవతకి సంబంధించినటువంటి ఆ యొక్క బలిపీఠం ఉందండి. ఆ బలి మీద అన్య దేవతలకు మీరేం చేశారు? బలి అర్పించేటువంటి వారు. బళ్ళు మన ఇందాక రాజుల గ్రంథంలో కూడా బళ్ళు ఎలా అర్పించేవాళ్ళు తెలుసా అండి? ఎలాంటి అలవాటు ఉందో తెలుసా? నరబళ్ళు అర్పించేటువంటి వారు. పుట్టిన పిల్లలను చూస్తే నరబళ్ళు అర్పిస్తే మాకు కలిసి వస్తుంది మాత్రమే చెప్తారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల కూడా ఏం చేసి పుట్టిన పిల్లలు ఆ రోజు కూడా వాళ్ళ అలవాటు ఏంటి అంటే దేవుడు వాటిని ముగించేశాడు. దేవుడు ఏం చేశాడు? వాటన్నిటికీ వ్యతిరేకంగా చేసాడు. వాళ్ళందరూ కూడా పుట్టిన పిల్లలను చిన్నపిల్లలను తీసుకెళ్ళిపోయి ఇంకా ఆ దేవతలకు బలి అర్పించేటువంటి వాడు. దేవుడు వాటన్నిటిని పడగొట్టేమన్నాడు. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే వాటికి బలు ఇంటిలో ఒక బలిపీటను పెట్టేస్తే ఆ బలిపీటను తీసిమన్నాడు. పడగొట్టాలంటే నిజంగా వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి వీరికి. ఎందుకంటే తండ్రి వాళ్ళు ఆయన దూరం పెట్టేస్తారు, తన బంధువులకి దూరం పెట్టేస్తారు, చుట్టుపక్కల ప్రజలు దూరం పెడతారు, తన చుట్టాలు దూరం పెట్టేస్తారు. అవునా? ఎందుకంటే అరే ఎప్పుడు మన ఆచారంగా మన పూర్వీకులు చేస్తున్నటువంటి బయలు దేవతలు మనం ఆరాధిస్తున్నాము, దానికి బలిపీఠం కట్టాము, దాన్ని పడేయటం ఏంటి? కానీ ఈయన చేశాడు? ఆచారాలకు, తప్పుడు సాంప్రదాయాలకు, తప్పుడు పారంపర్యంగా వచ్చినటువంటి తప్పుడు ఆరాధన సిస్టమ్కు, తప్పుడు దేవతని పడగొట్టేశాడు. అంటే దానికి ముగింపు. యూ హ్యావ్ టు టేక్ ద స్టాండ్. నువ్వు ఒక తప్పుడు ఆచారాలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు వైపు నుండి మొదటిగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోవాలా. తీసుకోకపోతే అది ఎప్పటికీ కూడా నీలో భాగంగా ఉంటూ నువ్వు సగంగా ఉంటావు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నువ్వు వెచ్చగా ఉండకూడదు. ఒక సాంప్రదాయాలు ఆచారాల్లో ఉండు, లేకపోతే క్రీస్తు ప్రభువులో అన్న, క్రీస్తు ప్రభు సంఘంలో అన్న, క్రీస్తు ప్రభువులో ఆయన అవయవంగా ఉన్న, యాజకుడిగా ఉన్న, దేవుని యొక్క బిడ్డగా ఆయన కుమారుడుగా కుమార్తెగా బ్రతుకు అటు ఇటుగా అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేవుడి చిత్తం అయితే మరికొన్ని విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. సాంప్రదాయము లేకపోతే పారంపర్యం అంటే విషయం, దేవుడి నుంచి అందజేయబడినటువంటి పారంపర్యాలు ఉన్నాయి మంచివి, అలాగే మనుషులు కల్పించినటువంటి పారంపర్యాచారాలు ఉన్నాయి. వాటిని ఆ దేవుని కొరకు చేస్తున్నాం అనకూడదు. ఏ పారంపర్యాచారాన్ని ఆచరించాలో దేన్ని ఆచరించకూడదు వివేచించి మనము చేయాలి. దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉంటే వాడిని మనము వదిలిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి పారంపర్యాచారాల నుంచి మనం అందరం కూడా ఒక తప్పు మనుషులు కల్పించినటువంటి పారంపర్యాచారం నుంచి విడుదల పొందేటువంటి వారుగా, విముక్తి పొందేటువంటి వారుగా మనం అందరూ ఉండాలని ఇతరుల శక్తి వాక్యం అందరూ కూడా ప్రభు నామాన్ని నాకు తెలియజేస్తున్నాం.